నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి పట్టణంలోని అంగిరేకుల శేఖరయ్య గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ఆదివాసీ చెంచులు ర్యాలీగా తరలివచ్చి డప్పులతో నృత్యం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఆదివాసీ చెంచు ఉద్యోగుల సంఘాల నాయకులు దాసరి నాగయ్య, దాసరి శ్రీనివాసులు, శంకరయ్య, దాసరి ప్రసాద్, కాట్రావత్ పద్మ, మాజీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ చెంచుల మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి చెంచు భవన్ కట్టి మీకు అప్పచెప్తాం. చెంచులో కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా బిల్డింగ్ తయారు చేస్తాం. కాబట్టి ఇవే కాకుండా హాస్పిటల్స్, నేను ఫస్ట్ టైం హాస్పిటల్ అప్పుడు హాస్పిటల్ పెట్టించాం. అప్పుడు డాక్టర్లు ఎవరు గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయితే లేరు. 2006లో నాకు ఐడియా వచ్చింది 29 పెంటలుండే హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర వెళ్ళినప్పుడు వంశీ ఉస్మానియాలో డాక్టర్లు జాయిన్ అయితే లేరు, నువ్వు అడుగుల దవాఖాన పెట్టమన్నాడు. సార్ నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నా జూనియర్స్ ఉన్నారు, తీసుకోవచ్చా సార్ అన్నారు. వాళ్ళు రాకపోతే ఎట్లా అన్నాడు. నా భార్య డాక్టర్ సార్, నా భార్యను పెట్టి నడిపిస్తా అంటే మాట్లాడుకుని సంఘం పెట్టేశారు. మీకు ఎంత లేదు, 2 సంవత్సరాలు నడిపినాం. నడుపుతుండే నా జూనియర్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే అడిగిన కేసు అయింది. 4 రోజులు జైలు పోయిండు, పత్త లేకుండా డాక్టర్ పోయాడు, పత్త లేకుండా దవాఖాన పోయాడు. అందరితో ఆగలే. తీసుకొచ్చి ఇప్పుడు వటువల్ల పల్లెలు ఉన్న దవాఖాన నేను పెట్టించింది. అది ఒరిజినల్గా అప్పాపూర్ పెట్టే దవాఖాన. ఇప్పుడు కూడా అప్పాపూర్లో వీలుంటే బస్తీ దవాఖాన పెడతాం. ఆ పెట్టలకంతా కూడా అక్కడే ఒక డాక్టర్ ఈ విధంగా బస్తీ దవాఖాన పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు అక్కడ నిన్న మొన్న దోమల పెంట, ఈగల పెంట, ఈ ఎవరు చూసినా బాధపడేది. ఏ ఊరు అంటే ఈగలకు దోమల పెంట. ఎక్కడ పక్కన ఉన్నోడికి ఏం తెలుస్తుంది? ఏం పెట్టరా ఆవుల పెంట వేసినట్టు. పెంటేది అంటే వాళ్ళు కొంతమంది పేరు చెప్పుకోలేకపోయింది.